హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మ్యాండటరీయా? అప్లికేషన్ ఫామ్ మీద మనకి సిగ్నేచర్ చేయాలండి. సో, మనం అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో అయితే అంటించి సిగ్నేచర్ చేయించాలనమాట. అయితే ఆ సిగ్నేచర్ ఎవరితో చేయించాలని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాననమాట. అయితే ఆ సిగ్నేచర్ అనేది ఎవరు పెట్టొచ్చు? మీ కాలేజ్ ప్రిన్సిపల్ పెట్టొచ్చనమాట. అలాగే మీ కాలేజ్ ప్రిన్సిపల్‌తో పాటు ఆ సిగ్నేచర్ అనేది ఇంకా ఎవరు పెట్టొచ్చని కూడా మీరు తెలుసుకోవాలండి. సో, అసలు మ్యాండటరీ కాదని చెప్పేసి చెప్తాను. గవర్నమెంట్ ఏం చెప్తుందో చెప్తాను. దాంతో పాటు అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా సిగ్నేచర్ ఎవరు పెట్టాలి అని చెప్తాను. అలాగే మీరు థంబ్ ఇంకా సైన్ మీకు ఎక్కడైతే అప్లికేషన్ ఫార్మ్ మీద థంబ్ ఇంకా సిగ్నేచర్ అయితే ఉంది కదా! సో, మీకు సిగ్నేచర్ చేయమని చెప్పి థంబ్ ఇంప్రెషన్ ఇవ్వమని చెప్పేసి అది ఎప్పుడు చేయించాలో కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసి వీడియోని లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండనమాట. ఎందుకన్నట్లయితే మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి కౌన్సిల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో రాబోతున్నాయి. సో, కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు ఏపీ ఎంసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీ వరకైతే వస్తుందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మాత్రం డౌన్‌లోడ్ చేసుకోవాలండి. సో, మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫామ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఈ అప్లికేషన్ ఫామ్‌లో చూసుకున్నట్లయితే మనకి సిగ్నేచర్ ఇంకా థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వమని చెప్పైతే ఉంటుండ్రు. ఇన్విజిలేటర్స్ ముందైతే ఇవ్వాలి ఇది. మీరు ఇంటి దగ్గర అయితే ఈ సిగ్నేచర్ దాంతో పాటు ఇక్కడ థంబ్ అయితే మాత్రం వేసి వెళ్ళినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ వాళ్ళు లోపలికైతే రానివ్వరనమాట. సో, ఈ 2 కూడా ఎంప్టీగా అయితే ఉంచేయండి. ఎవరు కూడా సిగ్నేచర్ గాని, థంబ్ ఇంప్రెషన్ గాని అక్కడైతే ఇవ్వకండి. అయితే ఇక్కడ ఏం చేయాలనుకున్నట్లయితే లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌నైతే మీరు అక్కడ స్టిక్ చేయాలనమాట. ఆ బాక్స్ కొంచెం పైనొచ్చినా పర్వాలేదు. అంటే ఈ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్‌నైతే మాత్రం మీరు అక్కడ స్టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే అక్కడ ఆ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్‌ని స్టిక్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, అది మీ అప్లికేషన్ ఫార్మ్ మీద ఉన్న ఫోటోగ్రాఫే అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో, అది అప్లికేషన్ ఫార్మ్ మీద ఉన్నది కాకపోయినా సరే, మీకు ఏదైనా అంటే ఏదో ఒక కొత్త లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని, దాని మీద మీ కాలేజ్ ప్రిన్సిపల్ గాని, దాంతో పాటు ఒక లిస్ట్ చూపిస్తాను. ఆ లిస్ట్‌లో ఎవరైనా సరే సంతకం చేయొచ్చు. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అనుకున్నట్లయితే మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికైతే వెళ్లి సైన్ చేయించుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా. సో, ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంటర్ కాలేజ్‌కైతే వెళ్లి అక్కడ మీరు సైన్ చేయించుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. సో, వెంటనే వెళ్లి మీ అప్లికేషన్ ఫార్మ్ ప్రింటౌట్ తీసుకొని కలర్ ప్రింటౌట్ మీ యొక్క కలర్ గాని, బ్లాక్ నోట్ గాని ఏదైనా పర్వాలేదు. మీ యొక్క ప్రిన్సిపల్ దగ్గరికైతే వెళ్లి సైన్ చేయించుకోండి. ఆయన గ్రీన్ కలర్ పెన్‌తోని మీరు అంటించిన ఫోటోగ్రాఫ్ మీద సైన్ చేసి దాని కిందొచ్చేసరికి స్టాంప్ అయితే వేస్తారన్నమాట కాలేజ్‌ది. ఇన్ కేస్ మీకు గాని, మీ కాలేజ్ ప్రిన్సిపల్ దూరంగా ఉన్నట్లయితే, మీ కాలేజ్‌కెళ్ళే అవకాశం గాని లేకపోయినట్లయితే, మీరిక్కడ కనిపిస్తున్న ఏదో ఒక గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకోవచ్చు. ముందు ఆయన దగ్గరికెళ్ళి అడగండి. ఆయన గెస్టెడ్ ఆఫీసర్ కింద వస్తారా? రారా? అని చెప్పేసి. ఆయన దగ్గర ఇప్పుడు గ్రీన్ పెన్‌తో అయితే మీరు సైన్ చేయించుకొని, ఆయన స్టాంప్ అయితే వేయించుకోవాలనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్‌లయితే అవుతారనమాట. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎంఆర్ఓ గాని, వీఆర్ఓ గాని, తహసీల్దార్ గాని, ఎంఆర్ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు గవర్నమెంట్ ఆఫీసర్‌లయితే అవుతారండి. అలాగే మనకి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి హెడ్ మాస్టర్స్ గాని, ప్రిన్సిపల్స్ గాని, వైస్ ప్రిన్సిపల్స్ గాని అందరూ కూడా మనకి గెజిటెడ్ ఆఫీసర్‌లే అవుతారు. అలాగే ఇన్‌కమ్ టాక్స్ ఇంకా రెవెన్యూ ఆఫీసర్స్ గాని, డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్ గాని, లేకపోతే సర్కిల్ ఇన్స్‌పెక్టర్స్, పోలీస్ ఇన్స్‌పెక్టర్‌లు గానివ్వండి. సో, వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ వీళ్ళందరూ కూడా మనకి గెజిటెడ్ ఆఫీసర్ లిస్ట్‌లోకి వస్తారనమాట. అయితే మనకి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్‌కి డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ప్రొవైడ్ చేశారు. దాంతో పాటే మనకు సంబంధించి ఇక్కడ చూసారు కదా! స్టెప్ 5లో ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! ఈ అప్లికేషన్ ఫార్మ్ దగ్గర కూడా మనకి క్లిక్ చేసి, మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మనకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్‌ని అలాగే పైన వచ్చేసరికి మనకి డౌన్‌లోడ్ హాల్ టికెట్ దగ్గర హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే ఎగ్జామ్ సెంటర్ మీద క్లిక్ చేసి మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడుంది, దాని అడ్రెస్ ఏంటి, దాని మ్యాప్ ఏంటి అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చనమాట మీ గూగుల్ మ్యాప్స్ ద్వారా. సో, ఈ విధంగా మీకు ఈజీగా అయితే ఉంటుందనమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్స్ అయితే ఉన్నాయండి. సో, వెంటనే మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడికైతే వెళ్లి మీరు జాయిన్ అయితే అయిపోండి. అక్కడ మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లోనే కౌన్సెలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి నేను మీకు పెట్టాననమాట. దాంతో పాటు మీకు దానికి సంబంధించి మనకి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి చీట్ కోడ్స్ కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టానండి. సో, మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఉన్నాయి. సో, వెంటనే వెళ్ళి ఆ చీట్ కోడ్స్‌ని కూడా చూసి ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. దీనివల్ల మీకు మార్క్స్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయన్నమాట. సో